సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డోన్ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకతతో ఓటమి పాలైన రాజారెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేకనే మరి ప్రెస్ మీట్ లో అనేక కట్టుకథలు అబద్ధాలు వల్లవేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మరి ఆయన పోదొడ్డిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినాడో సంజయ్ చెప్పాలా. ఎందుకంటే పోదొడ్డి ఏమన్నా హెడ్ క్వార్టరా, ప్యాపిల్ మండల హెడ్ క్వార్టరా, లేదంటే డోన్ నియోజకవర్గం హెడ్ క్వార్టరా, డోన్లైనా పెట్టవచ్చు. కానీ పోదొడ్డిలోనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినాడంటే పోదొడ్డిలో ఆయన అక్రమంగా ఒక క్రషర్ వేసినాడు, ఒక క్రషర్ మిషన్ వేసినాడు. అక్కడ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు ఆయన. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఎదిరిస్తే ఆ క్రషర్ వల్ల పంటలు పాడైపోతున్నాయి, మరి గ్రామానికి నష్టం జరుగుతుందని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే దాన్ని రెచ్చగొట్టి అక్కడున్న వైసీపీ నాయకులను గుండాలను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు చేసిన విషయం మొన్ననే మనం చూసినాం. మా మాజీ సర్పంచ్ తలారి నారాయణను తలబగల కొట్టి మరి ఇంకా ఇద్దరిని గాయపరిచిన విషయాన్ని కూడా మనం చూసినాం. మరి అక్కడ మీ వాళ్ళు దాడి చేసి నీ వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు నీ వ్యాపారం కోసము నువ్వు అక్కడ ఫ్యాక్షన్ను పెంచి ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే అదే పొద్దుటిలో మళ్ళీ కక్షలు పెంచేదానికి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారి నియోజకవర్గంలో కక్షలు పెంచుతున్నాడు, రాజకీయం చేస్తున్నాడు, ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నాడు అని మాట్లాడితే ఇది ఎంత సమంజసం రాజారెడ్డి గారు? మరి ఈ అబద్ధాన్ని డోన్ నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి నీ అబద్ధాలను నమ్మకనే కదా నిన్ననే ఓటమి నీకు ఓడించినది. నీకు ఇంకా కూడా సిగ్గు రాలేదంటే మరి ఏ రకంగా నువ్వు రాజకీయాలు చేస్తావో నువ్వే అర్థం చేసుకోవాలా. ఈరోజు నువ్వు డోన్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నువ్వే పెంచినది, బీసీల పైన దాడులు చేపించినది నువ్వే. ఈడ వెంకటనాయనపల్లెలో మరి ఒక బీసీ నాయకుడు మాజీ సర్పంచ్ మాదయ్య గారు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి నాయకుడు కార్యకర్త, ఆయన పైన దాడి చేసినది నీ పార్టీ వాళ్ళు కాదా? నీకు ఏజెంట్ కూర్చున్న వాళ్ళు కాదా దాడి చేసి చంపినది? ఈడనేమో ఆయనను ఒక బీసీ ఆయనను చంపిస్తుంది, ఆడనేమో ఒక బోయాయనను తలబాగా కొట్టి చివిపోతోటిలో. మరి అంతకుముందు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు లద్దగిరి సీమ్ను కొచ్చెరువులో నీ అక్రమ మైనింగ్ను ఎండగడుతున్నాడని నీ నాయకులు నీ అనుచరులు ప్యాపిలి నుంచి డోన్ మొత్తం లూటీ చేస్తున్నారు, మైనింగ్ను అక్రమంగా సంపాదించుకుంటున్నారని అతను ఎదురు తిరిగితే అతనికి సుఫారిచ్చి కిరాయింతకుతో దారుణంగా హత్య చేపించినది నీ మనుషులు కాదా? వారిని వెనకేసుకొచ్చినది నువ్వు కాదా? వారిని కేసులో లేకుండా నీ మంత్రి పలుకుబడితో రక్షించినది నువ్వు కదా రాజారెడ్డి గారు? మరి దయ్యాలు వేదాలు వల్లించినట్ల నువ్వు ఫ్యాక్షన్ గురించి మాట్లాడతావా? డోన్ నియోజకవర్గంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నాడని చెప్తావా? లేదంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని చెప్తావా? అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. అసలు నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందర? మొత్తం నేనే అభివృద్ధి అంతా చేసేసినాను, అన్ని కంప్లీట్ చేసినాను, 90% పైన పనులు పూర్తి చేసినాను, మీరు ఏదైనా బెంచీలు కుర్చీలు తెచ్చుకోండి అని చెప్పినావు. మరి ఈరోజు ఏమంటున్నావు? మళ్ళీ నువ్వు పనులు ఆపేసినాను అని చెప్తున్నావు. మరి పూర్తి చేసినాక పనులు ఆపేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? నువ్వేమో పూర్తి కాకముందే ప్రారంభోత్సవాలు చేసి పేర్లు వేసుకుంటువి, మరి బిల్లులు చేసుకుంటువి, మరి దాన్ని తర్వాతనేమో మొత్తం పూర్తి చేసినానని అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడేమో మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారు పనులు ఆపేస్తున్నాడు అని చెప్తున్నావు. అంటే నువ్వు ఓడిపోయినాక మతి భ్రమించింది, నీకు ఓటమిని జీర్ణించుకోలేకున్నావు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం అనేది తెలుసుకో. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా డోన్ నియోజకవర్గానికి అనేక సేవలు చేసిన వాళ్ళు ఎన్నికల్లో ఓడినారు, గెలిచినారు. వాళ్ళు ఎప్పుడు కూడా నీలాగా ఇంత దిగజారి నీచ రాజకీయాలు మాట్లాడలేదు, అబద్ధాలు మాట్లాడలేదు. మరి సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో ఓడిపోయినారు. ఓడిపోతే ముందతనంగా ఉన్నాడు, గౌరవంగా రాజకీయాలు చేసినాడు. కానీ ఏ రోజు నీలాగా పచ్చిగా అబద్ధాలు మాట్లాడి ప్రజలను అబద్ధాలు ప్రచారం చేయలేదు. కాబట్టి నువ్వు నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. నీ పప్పులు ఉడకవు. డోన్ నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రశ్నే లేదు. నీ పార్టీ కూకటి వేలతో పెకలించినారు. రాష్ట్రంలో ఏ రకంగా అయితే శవ రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని సాప చుట్టేసి బంగాళాఖాతంలో నీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కలిపేసినారు. అట్లే డోన్ నియోజకవర్గంలో కూడా నిన్ను పార్టీ పెట్టినాము. తప్పనిసరిగా డోన్ నియోజకవర్గంలో నీ పార్టీకి కానీ నీకు కానీ ఎక్కడ డోన్ నియోజకవర్గంలో స్థానం ఉండదు. కోట్ల వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. అట్లాంటి నాయకులనే ప్రజలు కోరుకుంటారు, వారింటినే నడుస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.